ఇక కరీంనగర్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సంతోష్ లైన్లో ఉన్నారు. సంతోష్, చెప్పండి. బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది, అక్కడ ఏం జరుగుతోంది, అసలు ఏ విధంగా ఉన్నాయి? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అయితే చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. అయితే ఇప్పటికీ కరీంనగర్ కార్పొరేషన్ లో అయితే బీజేపీ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 66 డివిజన్లకు గాను ఇప్పటి వరకు అయితే 25 నుంచి 30 సీట్లు కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తంగా కూడా 2 కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలకు గాను ఇప్పటికీ ప్రస్తుతానికి అయితే రామగుండం కార్పొరేషన్ లో ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ ముందంజలో సంబంధించిన ప్రక్రియ పూర్తిగా అయిపోయింది. అక్కడ కాంగ్రెస్ అధిక సీట్లను అయితే కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరోవైపు హుజరాబాద్ జమ్మికుంటలో కూడా కాంగ్రెస్ చైర్మన్ పదవిని దక్కించుకున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే జమ్మికుంట మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. అయితే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి ఒక అభ్యర్థి గెలవడంతో అది కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కారులో ఎక్కించుకునే ప్రయత్నం చేశారు. దాంతో అభ్యర్థులు అడ్డుకున్నారు, బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది. ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఇంకా అంతేకాకుండా అయితే పెద్దపల్లి జిల్లాలో చూసుకున్నట్టయితే పెద్దపల్లి మున్సిపాలిటీ, మంతిని మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు అధికార పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ చాలా టైట్ పోటీని ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో అయితే బీఆర్ఎస్ 27 సీట్లను కైవసం చేసుకొని ఒక సెన్సేషన్ అయితే సృష్టించిందనే చెప్పుకోవచ్చు. మరోవైపు వేములవాడలో ఒక క్రికెట్ స్టేడియంలో సిక్సర్ కొట్టిన మాదిరిగా మొత్తంగా కాంగ్రెస్ అన్ని సీట్లను దాదాపుగా కైవసం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇక కరీంనగర్ విషయానికి వస్తే మాత్రం కరీంనగర్ లో ఉండేటువంటి 66 డివిజన్లకు గాను ఇప్పటికే 25 నుంచి 30 సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ నాయకులు అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద చాలా సంతోషంగా కేరింతలేస్తూ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అయితే చాలా హోరాహోరీగా సాగుతుందనే చెప్పుకోవచ్చు. మరోవైపు బీజేపీ నాయకుల మొహాల్లో అయితే చాలా సంతోషం అయితే వెలుగులోకి మనం చూసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే కరీంనగర్ ఓవరాల్ గా తీసుకుంటే చాలా చోట్ల కూడా కాంగ్రెస్ వచ్చి కరీంనగర్కు మాత్రమే ఇట్లా ఆధిక్యంలో బీజేపీ ఉంది అంటే దానికి రీజన్ ఏమై ఉంటుందని చెప్తున్నారు బీజేపీ నాయకులు. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒకవైపు మినిస్టర్ శ్రీధర్ బాబు, అడ్డూరి లక్ష్మణ్, మరోవైపు పొన్నం ప్రభాకర్ ఉన్నప్పటికీ కూడా కరీంనగర్ కేంద్రంలో బీజేపీ ఆధిక్య సీట్లు రావడానికి కారణాలు కేవలం బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తను పెట్టినటువంటి కార్నర్ మీటింగ్ లో ప్రజల్లోకి వెళ్ళి చేసినటువంటి ఎన్నికల ప్రచారాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నిధులు తను ఎక్స్ప్లెయిన్ చేయడం పట్ల ప్రజల్లో కొంతవరకు ఒక అవగాహన కల్పించి ఎక్కువ వరకు బీజేపీ సీట్లు కైవసం చేసుకునే ప్రయత్నాన్ని బీజేపీ బండి సంజయ్ చేశారు. దీనికి ఇంతే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది రాజకీయ నాయకుల్ని ఇక్కడ దింపి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు ఇస్తున్నారు, స్మార్ట్ సిటీ అంటే ఏంటి, స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహం ఏం చేస్తుంది, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు తీసుకొస్తున్నారు అనే విషయాన్ని ప్రజలకు చాలా క్లియర్ గా చెప్పడం వారికి చాలా ప్లస్ అనే చెప్పుకోవచ్చు. అయితే బేసిక్గా ఇప్పుడు కాంగ్రెస్ చాలా చోట్ల వచ్చినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు డబ్బు కానీ మద్యం కానీ ఇలా పంచారు, లేకపోతే క్యాంప్ రాజకీయాలు చేశారు అందుకే వచ్చింది అంటున్నారు. ఇప్పుడు కరీంనగర్ విషయానికి వస్తే ఇప్పుడు బీజేపీ ఆధిక్యంలో ఉంది కాబట్టి వీళ్ళ గురించి ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు?
ఒకవైపు బీజేపీ అధిక సీట్లు రావడానికి కారణం కేవలం బీజేపీ ఒక్కటే కాదు, ఇటు బీఆర్ఎస్ కూడా బీజేపీకి ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తుంది అనే ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీకి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధిక సీట్లు రావడానికి కైవసం చేసుకోవడానికి బీజేపీ పార్టీ ముందు నుంచి చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన ఏవైతే నిధులు ఉంటాయో అవన్నీ కరీంనగర్ లో ఉన్నటువంటి సమస్యలు గత రెండు ప్రభుత్వాలు, అంటే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 2 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏం లేదు, కరీంనగర్ కి కూడా ముఖ్యంగా చేసింది ఏమీ లేదు. ఇక్కడ ఉండేటువంటి సమస్యలు తీర్చాలంటే మాత్రం కేంద్రం నుంచి తీసుకొచ్చేటువంటి నిధుల ద్వారానే కరీంనగర్ ఉండేటువంటి సమస్యలు తీర్చడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఈసారి కరీంనగర్ ప్రజలు బీజేపీ పార్టీని ఆశీర్వదించాలనే మాటలు ఒక సెంటిమెంట్ పదాలతో అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ కరీంనగర్ ప్రజల గుండెల్లో పాతుకుపోయి వాళ్ళు ఇక్కడ బీజేపీ పార్టీని ఆశీర్వదిస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కరీంనగర్కి సంబంధించి బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కారు స్లో అవటానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? కరీంనగర్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వెనకంజలో ఉండడానికి ముఖ్య కారణాలు అంటే పార్టీలో అధికారుల యొక్క సమన్వయ లోపం అనుకోవచ్చు. ఇక్కడ ఉండేటువంటి ఎవరు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ పొన్నం ప్రభాకర్ కావచ్చు, మరోవైపు ఉత్తమ్ కుమార్ కావచ్చు, విహెచ్ హనుమంతరావు గారు కావచ్చు, గారు కావచ్చు, స్వయాన ముఖ్యమంత్రి కూడా వచ్చి కరీంనగర్ జిల్లా చొప్పదండి కేంద్రంలో ఒక సభనైతే ఏర్పాటు చేశారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ కార్యకర్తల కోసం, బీఆర్ఎస్ అభ్యర్థుల కోసం ఎలాంటి సభలను ఏర్పాటు చేయకపోవడం, వారి గురించి అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం, అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో చాలా అన్యాయాలు అరాచకాలు జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది అవినీతి ఆరోపణలకు పాల్పడ్డారు. అంతేకాకుండా కొంతమంది పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఉన్నప్పుడు వారందరినీ కూడా కటకటాల్లోకి పంపిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులను, బీఆర్ఎస్ కార్యకర్తలను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఈసారి బీజేపీ నుండి అభ్యర్థులను ఎన్నుకొని ఒకసారి చూద్దామనే ఆలోచన కరీంనగర్ ప్రజల్లో అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కరీంనగర్ మీద ఒక దాన్ని ఏమంటారు సీత కన్నులాగా దాన్ని సరిగ్గా ఎందుకు పట్టించుకోలేదు అంటారు? అంటే మొత్తంగా కూడా కరీంనగర్ ప్రజల్లో ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే కరీంనగర్ ప్రజల్లో కొంతవరకు నెగిటివిటీ వచ్చింది. అంతేకాకుండా అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఏవైతే ఈ ప్రజలకు కావచ్చు, ఇటు అందులో ఉన్నటువంటి కార్యకర్తలకు కావచ్చు, వారిపై నమ్మకం లేదు. మరోవైపు ఒకవైపు కాంగ్రెస్ మరియు బీజేపీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను వారందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇటు కేటీఆర్ రాకపోవడము, హరీష్ రావు రాకపోవడం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎన్నికలకు మైనస్ గా ఉండొచ్చని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి చోట కూడా వీళ్ళిద్దరు వెళ్ళి వాళ్ళ అస్త్రాలు శస్త్రాలు ఉపయోగించారు రకరకాలుగా, కానీ అక్కడ కూడా అంత హవా లేదు. అలాంటిది ఇక్కడ కూడా అసలు ఎక్కువ వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేయకపోవటం వెనక ఏమిట్లే అన్న రీతిలో వాళ్ళు ఉంటే ప్రజలు మాత్రం మార్పు కోరుకున్నారు అనొచ్చా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని నమ్మే ప్రసక్తి లేదు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మేటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చేసినటువంటి పొరపాటు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు చేయొద్దు అనే వ్యాఖ్యలు కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే చేశారు. అయితే ఈ పదాలు అయితే చాలా సెన్సేషన్ గా మారాయి. అంతేకాకుండా కేటీఆర్ ముఖ్యంగా తన సొంత నియోజకవర్గమైనటువంటి సిరిసిల్ల ప్రాంతంలోనే అసలు సీట్లు కైవసం చేసుకుంటారా లేదా అన్న డౌట్ అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేజారగొట్టుకున్నాము, కనీసం మున్సిపల్ ఎన్నికల్లోనైనా మనము మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా హరీష్ రావు కూడా తను నియోజకవర్గం వదిలిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్తే కాన్సన్ట్రేషన్ అంతా మళ్ళీపోయి
ఇక్కడ ఉండేటువంటి సీట్లు రాజకీయ పరిణామాలు పూర్తిగా మారతాయనే ఆలోచనలో ఉండి వారు కరీంనగర్ ప్రాంతానికి రాకుండా వారి సొంత ప్రాంతాల్లో, సొంత నియోజకవర్గాల్లో, సొంత మున్సిపాలిటీల్లోనే మాత్రం ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్